ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ఒంటరితనం గురించి వినవచ్చు. ఒంటరితనం అనేది మన బలమా, మన బలహీనత? దేవుడు ఒంటరితనంలో మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతాడు? ఒంటరితనం ద్వారా మనము దేవునిలో ఎలా బలపడగలమో ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. అది ఆదికాండము 32:24లో యాకోబు ఒంటరిగా మిగిలిపోయెను. అతడు ఒంటరిగా మిగిలిన ఆ రాత్రే దేవుడితో పోరాడి తన జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పుకున్నటువంటి ఇజ్రాయేలుగా మారాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దేవుడు నిన్ను ఒక గొప్ప కార్యం కొరకు సిద్ధపరచడానికే నిన్ను ఆ ఒంటరితనంలోనికి నడిపిస్తూ ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. మోషే సినాయి పర్వతం మీద ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని మహిమను చూడగలిగాడు. ఏలియా ఒంటరి అయ్యి గుహలో ఉన్నప్పుడే దేవుని మెల్లని స్వరాన్ని వినగలిగాడు. సాక్షాత్తు మన తండ్రి అయిన యేసుక్రీస్తు కూడా ఒంటరిగానే ఏకాంతముగా వెళ్ళి తండ్రికి ఆయనకి మధ్య సహవాసాన్ని పెంచుకుని తర్వాత రోజు ఆయన అద్భుత కార్యాలను ప్రకటించడానికి ఒక బలమైనటువంటి శక్తిని పొందుకున్నారు. నీ ఒంటరితనం నిన్ను కృంగదీయడానికి కాదు, దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయనలో బలపడడానికి, మంచి చెడులకు మధ్య వ్యత్యాసం తెలుసుకోవడానికి, వివేచన పొందుకోవడానికి, ఏది మనకి మేలో ఏది మనకు కీడో, ఎవరు మన స్నేహితులో ఎవరు మన శత్రువులో తెలుసుకోవడానికి నీ ఒంటరితనమే నీకు ఒక బలమైనటువంటి మార్గంగా ఉంటుంది. నీ ఒంటరితనం నీ బలహీనత కాదు, నీవు సర్వశక్తి గల దేవునితో సహవాసం పెంచుకోవడానికి దేవుడే నీకు అనుగ్రహిస్తున్న ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే నీ ఒంటరితనాన్ని సైతము నీకు ఆశీర్వాదంగా మార్చగల సర్వశక్తి గల దేవుడు నీ పక్షాన ఉండి నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 41:10లో చెప్పినట్టుగా, భయపడకము, నేను నీకు తోడయ్యే ఉన్నాను. దేవుడు యాకోబుతో ఒంటరిగా ఉన్నప్పుడే ఆశీర్వదించాడు. ఏలియా ఒంటరితనంలోనే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. మన తండ్రి అయిన యేసుక్రీస్తు కూడా ఒంటరితనంలోనే అనేక అద్భుత కార్యాలు చేయడానికి ఆయన బలాన్ని పొందుకున్నారు. నీ ఒంటరితనము నీ బలము.